అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన నెలలు ఏంటంటే ఏప్రిల్, జూన్. ఈ మధ్యలో మీకు అపార్థాలు లేదా వాదనలు పెరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అది ఇల్లు కావచ్చు, లేదంటే మీరున్న ప్రదేశంలో కావచ్చు. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మరి ప్రమాద సూచనలు చూసుకున్నట్టయితే కనుక వాహన ప్రమాదాలు మార్చి, ఆగస్టు ఈ 2 నెలల్లో జరిగేందుకు సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఎత్తైన ప్రదేశాలు కానీ, భవన నిర్మాణాల ప్రదేశం కానీ ఈ దగ్గర జాగ్రత్త చూసుకోండి. మెట్ల దగ్గర కూడా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత నీటికి సంబంధించిన ప్రాంతాలలోకి వెళ్ళే ప్రయత్నం చేయకండి. నీటి ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగినటువంటి పరిహారాలు గురు, రాహు, శని, శుక్రుడు ఈ 4 గ్రహాలకు మీరు నవగ్రహాలయంలో పూజ చేయించుకున్నా లేదా జపాలు కానీ దానాలు కానీ చేసుకున్నా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. అయితే మీకు చిన్న చిన్న పరిహారాలు చెప్తాను, చేసుకోండి. గురువుకు సంబంధించి ఓం గుం గురవే నమః ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. రాహువుకు సంబంధించి ఓం రామ్ రాహవే నమః ఈ మంత్రాన్ని చదువుకోండి. శని భగవానుడికి సంబంధించి ఓం శం శనేశ్వరాయ నమః ఈ మంత్రాన్ని చదువుకోండి. తర్వాత శుక్రుడికి సంబంధించి ఈ 4 గ్రహాలకే సంబంధించి ఓం శుం శుక్రాయ నమః ఈ మంత్రాలను తక్కువగా, అంటే మీరు ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు, మనస్ఫూర్తిగా దైవం మీద శ్రద్ధ పెట్టి చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి గోచార రీత్యా, శాస్త్రరీత్యా చెప్పదగినటువంటి ఫలితాలు, సూచనలు. నమస్తే.